ప్రశాంత్ కిషోర్ పేరు ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో మార్మోగిపోతోంది. ప్రశాంత్ పేరు నిన్న మొన్నటి వరకు దేశవ్యాప్తంగానూ ముఖ్యంగా నార్త్ రాజకీయాల్లోనూ హోరెత్తింది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఓ రేంజ్లో ట్రెండ్ అవుతోంది. ఎన్నికల్లో తెర వెనుక ఉండి విజయాల వ్యూహకర్తగా పేరున్న ఆయన్ను ఇప్పుడు జగన్ తెర ముందుకు తీసుకువచ్చారు. ప్రశాంత్ కిషోర్ను తమ పార్టీ ప్లీనరీ వేదికగా అందరికీ పరిచయం చేశారు. దీంతో ఇప్పుడు పీకే పైన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఇక ప్రశాంత్ కిషోర్ పూర్వాపరాలు పరిశీలిస్తే ఆయన జాతీయ రాజకీయాలకు కొద్ది రోజులుగా సుపరిచితుడే అయినా సౌత్ రాజకీయాలకు మాత్రం కొత్త. పీకే వయసు కేవలం 40 ఏళ్ళు. బీహార్లోని బక్సర్ జిల్లాలో 1977లో జన్మించిన ఆయన సామాజిక ఆరోగ్య కార్యకర్తగా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోసం పనిచేశాడు. ఆయన భార్య జాహ్నవి దాస్ డాక్టర్. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. గతంలో ఓసారి ఆయన ప్రజారోగ్యంపై చర్చించేందుకు రాహుల్ గాంధీని కలిశారు. అయితే రాహుల్ అమేథీలో తాము నిర్మించబోయే ఆసుపత్రిలో భాగస్వామి కావాలని ఆయనను రాహుల్ కోరాడు. ఈ ప్రతిపాదన నచ్చకపోవడంతో రాహుల్ దగ్గర నుంచి ప్రశాంత్ వచ్చేశాడు. సామాజిక రంగంలో పీకే ప్రతిభను గుర్తించిన మోడీ గుజరాత్ సోషల్ సెక్టర్లో ప్రభుత్వ సలహాదారుడుగా నియమించాడు. 2012 ఎన్నికల్లో తన ప్రచార వ్యూహాల్లో ఆయన్ను భాగస్వామిని చేశారు. ఆ ఎన్నికల్లో మోడీ ఘన విజయం సాధించడంతో ఆయన పీకేను ఢిల్లీ తీసుకువెళ్లాడు. మోడీ 2014లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి అవ్వడంతో పీకేకు తిరుగు లేకుండా పోయింది. ఇక ఆ తర్వాత సర్వేల్లో ఆయన దిట్టగా పేరొందారు. ఆ తర్వాత బీహార్లో ఉప్పు నిప్పుగా ఉండే లాలు నితీష్ మధ్య పొత్తు ఖరారు చేసి ఈ కూటమి విజయంలో భాగస్వామి అయ్యారు. ఇక పంజాబ్లో కాంగ్రెస్ను గెలిపించారు. ఇక యూపీలో మాత్రం ఎస్పీ ప్లస్ కాంగ్రెస్ కూటమిని మాత్రం గెలిపించలేకపోయారు. ఈ ఒక్కటే ఆయన చేపట్టిన ప్రాజెక్టులో ఫెయిల్ అయింది. ఇక ఇప్పుడు ఏపీలో జగన్ను గెలిపించే బాధ్యతలను ఆయన తీసుకున్నారు. ఆయన తొలిసారిగా సౌత్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మరి పీకే జగన్ను గెలిపించి 2019లో సీఎంను చేస్తారో లేదో చూడాలి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.